ఏపీలో పలు ప్రాంతాలకు మోస్తరు వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలతో అల్లాడిపోయిన ఏపీ ఇవాళ కాస్త కుదుట పడింది. శనివారం సాయంత్రం నాటికి పాడేరులో 70 మిల్లీమీటర్లు, కర్నూలు జిల్లా కృష్ణగిరిలో 29, అల్లూరు జిల్లా మంచింగిపుట్టలో 24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాలకు మోస్తరు వర్ష సూచన చేసింది. గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక, లంక లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. ఇక ఏపీలో వర్ష సూచన మరో 2 రోజులు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సంధ్య, వారం రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఈరోజు కొంచెం ఉపశమనం కలిగినట్లయింది. అయినప్పుడు కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు, వచ్చినటువంటి వరద నేపథ్యంలో అటు ఈ కృష్ణానదికి, అటు గోదావరి నదికి, తుంగభద్రకు కూడా ఆ వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం మనం విజయవాడ కనకదుర్గమ్మ వారధి దగ్గర, మొత్తం కృష్ణా బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూస్తే మొత్తం ప్రకాశం బ్యారేజ్కి ఎగువ ప్రాంతాల నుంచి అటు శ్రీశైలం, నాగార్జున సాగర్, అదేవిధంగా పులిచింతల నుంచి వస్తున్నటువంటి వరద నీటిని కూడా ఇటు సముద్రంలోకి వదిలేటటువంటి పరిస్థితి. దాదాపు 28,000 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. 35 గేట్లను ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వరద నీరు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వరద నీరు నేపథ్యంలో ఈ బ్యారేజీలన్నిటి కూడా వరద పోటెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 2.5 లక్షల హెక్టార్లకి పూర్తి స్థాయిలో నీరు అందింది. అయితే దీనికి సంబంధించి 10 రోజుల క్రితం నుంచి కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వరదల వల్ల కృష్ణానదికి వరద నీరు రావటం, వచ్చినటువంటి వరద నీరుని ఇటు కెనాల్స్ కి వదిలేసి మొత్తం పూర్తి స్థాయిలో ఖరీఫ్ పంటకి ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగానే మొత్తం 3 కెనాల్స్ ద్వారా పంట పొలాలకన్నీ కూడా వదిలినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఈ వర్షాలు మొదలవటానికి ముందు నుంచి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వేసినటువంటి పంటలు ఎండిపోతున్నటువంటి నేపథ్యంలో ఆ రైతులు ఆందోళన చెందారు. ప్రభుత్వం పైన, అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో అనుకోని రీతిలో మొత్తం ప్రకృతి కరుణించడం, వర్షాలు రావటం, వచ్చినటువంటి వరద నీటిని పూర్తి స్థాయిలో పంట కాలువలు వదిలినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఖరీఫ్ కి ఎలాంటి ఢోకా లేదని చెప్పేసి అధికార యంత్రాంగం అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు మరొక 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లా, అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో నదీ తీరాల్లో ఉన్నటువంటి లంక ప్రాంతాలు, ముఖ్యంగా ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. అన్ని పోర్టుల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సముద్రంలో ఇంకా పరిస్థితులు శాంతించినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తమే చూస్తే ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలు, వచ్చినటువంటి వరద నేపథ్యంలో అన్ని నదులకు కూడా విపరీతమైనటువంటి వర్షం వస్తున్నటువంటి వరద నీరు వస్తుంది. ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ మొత్తం ఉన్న కరకట్టాన్ని కూడా పటిష్టం చేయడం, ఆయా ప్రాంతాల్లో పోలీస్ పహారా ఏర్పాటు చేయడం, లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కలెక్టరేట్లు, సబ్ కలెక్టరేట్లో మొత్తం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సంధ్య. రైట్ జయరాజ్.